Hello and welcome to SKB Shots. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రకరకాల స్టేట్మెంట్లు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్ అందరికీ తెలిసిందే. దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో కూడా అందరం మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ వాళ్ళ స్టేట్మెంట్లు కూడా మొదలుపెట్టారు. వాళ్ళు ఏమన్నారంటే కనుక మాకు మ్యాచ్ రెఫరీని మార్చేయాలి, ఇండియా చేసింది సరికాదు, ఇండియా ఎట్లా రూల్స్ బ్రేక్ చేస్తుంది, ఇవన్నీ మాట్లాడుకొని వాళ్ళ కెప్టెన్ కూడా ప్రెజెంటేషన్ సెరమనీకి రాలా. సో ఇక్కడ మరి వాళ్ళు ఏమన్నా ప్రొటెస్ట్ చేస్తున్నారా, హ్యాండ్ షేక్ జరగలేదు కాబట్టి మేము మా కెప్టెనే పంపించలేదన్నారా, లేదంటే ఇంకేమైనా జరిగిందా, అసలు ఈ మొత్తం సీన్ ఏంటి, సినారియో ఏంటి, హ్యాండ్ షేక్ అనేది మ్యాండేటరీయా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్ విత్, హ్యాండ్ షేక్ అనేది ఎక్కడ కూడా మ్యాండేటరీ కాదు. మీరు ఎటువంటి క్రికెట్కి సంబంధించి ఎటువంటి ఐసీసీ రూల్స్, ఎంసీసీ రూల్స్, ఇంకేదో రూల్స్ అన్నీ పెట్టుకొని చూసినా కూడా హ్యాండ్ షేక్ గురించి ఎక్కడా కూడా మెన్షన్ అనేది లేదు, క్లియర్గా లేదు. అండ్ టోర్నమెంట్కి కూడా మీకు కొన్ని బైలాస్ రావడం, టోర్నమెంట్ కూడా క్యాప్టెన్కి అండ్ అలాగే ఇతర ప్లేయర్స్కి కొన్ని చెప్పడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ అని చెప్పేసి ఎస్పెషల్లీ క్యాప్టెన్స్కి చెప్తారు. అందులో కూడా ఎక్కడ కూడా హ్యాండ్ షేక్ గురించి మెన్షన్ ఉండదు. మ్యాచ్ ఆడింది ఎందుకు, హ్యాండ్ షేక్ చేయకుండా ఉండడానికి, హ్యాండ్ షేక్ చేయకుండా ఉంటే మ్యాచ్ ఆడేశారు కదా, బైకాట్ అంటున్నారు, హ్యాండ్ షేక్ చేసి కావాలని చెప్పేసి ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారా మన వాళ్ళు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నేను దాని గురించి ఏం మాట్లాడలేదు, బికాస్ నా వ్యూ నేను ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ మీరు యూఆర్ మిక్సింగ్ టూ థింగ్స్. ఆ మిక్సింగ్ టూ థింగ్స్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు డిఫరెంట్ ఎమోషన్స్ వస్తాయి. అండ్ ప్రతి ఎమోషన్ కరెక్ట్, ప్రతి ఎమోషన్ తప్పు అని చెప్పడానికి వీఆర్ నో బడీ. వాళ్ళ ఎమోషన్స్కి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. మై హోల్ స్టాండ్ వాజ్ అబౌట్ ద మ్యాచ్. అవకాశం ఉండింది పాకిస్తాన్కి రిప్రజెంటేషన్ లేకుండా చేయడానికి, అది మన వాళ్ళు చేయలేదు. సెట్ గవర్నమెంట్ సెట్ మీరు ఆడుకోండి, మల్టీనేషనల్ టోర్నమెంట్స్ ఉన్నారు. సో బీసీసీఐ సెట్ ఓకే ఫైన్, గవర్నమెంట్ చెప్పింది మేము ఆడుతున్నాం. అదే సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ చెప్పాడు, గవర్నమెంట్ అండ్ బీసీసీఐ పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉన్నారు, మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, మాకు ఫుల్ క్లారిటీ ఉంది, వీఆర్ హియర్ టు ప్లే గుడ్ క్రికెట్ అని చెప్పాడు. సో అయిపోయింది అక్కడ. సో వాళ్ళతో ఆడితే ఏమన్నా అయిపోయిందా, వాళ్ళతో ఆడకపోతే ఇంకేమన్నా అయిందా, అరే సచిన్ తెండూల్కర్ కహా పని సొల్లు వాగడానికి వీఆర్ నో బడీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ది మ్యాచ్ ఆడేశారు, మ్యాచ్ ఇస్ ఫినిష్డ్. ఇండియా డిడ్ నాట్ చూస్ టు షేక్ హ్యాండ్స్. రూల్ ప్రకారం ఇందాక మళ్ళీ చెప్పా, రూల్ ప్రకారం హ్యాండ్ షేక్ జరగాల్సిన అవసరం లేదు. ఇండియా ఆర్ వెల్ విత్ ఇన్ దేర్ రైట్స్ టు నాట్ షేక్ హ్యాండ్స్. స్పిరిట్ ఆఫ్ ద గేమ్ డెఫినెట్లీ ఇప్పుడు ఎందుకు హ్యాండ్ షేక్స్ అనే ఒక ఆనవాయితీ ఎందుకు వచ్చింది అంటే, మ్యాచ్లో చాలా టెంపర్స్ ఫ్లేరప్ అవుతూ ఉంటాయి, చాలా ఇమోషన్స్ బయటపడుతూ ఉంటాయి. గట్టిగా ఆడదాం అనుకుంటారు, సరైన రీతిలో ఆడకపోవచ్చు, మొత్తం ప్రాణం అంతా పెట్టేసి ఆడేసే కొన్ని మ్యాచ్లు ఉంటాయి. అయినా కూడా కొన్నిసార్లు గెలుస్తారు, కొన్నిసార్లు గెలవరు. మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత ఇట్స్ ఆల్ అ గేమ్. మనం అందరం కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ గ్యామెట్ కాల్డ్ క్రికెట్. అందులో మనం ఆడుతున్నాం, వీఆర్ రిప్రజెంటింగ్ టూ డిఫరెంట్ టీమ్స్. ఇవాళ మేము గెలిచాం, మీరు ఓడిపోయారు, బట్ ఇట్ వాజ్ అ గుడ్ ఎఫర్ట్ అందరి తరఫు నుంచి అని చెప్పేసి హ్యాండ్ షేక్ చేసుకుంటారు. ఎందుకంటే మన మీడియా చూసుకుంటే కనుక నువ్వు క్రికెట్ని ఒక సమరం లాగా, ఒక యుద్ధం లాగా, ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాగా, రివెంజ్, ఇలాంటి పదాలు చాలా వాడేస్తూ ఉంటారు. అలాంటి పదాలన్నిటికీ తావు లేకుండా ప్లేయర్స్ అండ్ అలాగే ఇతరత్ర కొన్ని టీమ్స్ కొంతమంది అనుకున్నది ఏంటంటే లెట్స్ షేక్ హ్యాండ్స్. ఇలాంటి వాటికి మనం ఎక్కడ కూడా తావు ఇవ్వకూడదు. అయినా కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలామంది చాలా రకాలుగా పెట్టేవాళ్ళే ఉన్నారు, దాని గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు, పెట్టేవాళ్ళు ఉన్నారు. అదే చాలామందికి నచ్చుతుంది కూడా. అండ్ ఫర్ దట్ మ్యాటర్ దానివల్లే ఈ మ్యాచ్కి హైప్ ఉంది కూడా. పాకిస్తాన్ అక్కడ ఏం పీకట్లా ఆటలో, వాళ్ళ ఆట నిజంగా కిందకి వెళ్ళిపోతాం. సో దెర్ ఇస్ డెఫినెట్లీ నో హైప్ విత్ రెస్పెక్ట్ టు ద క్వాలిటీ ఆఫ్ ద గేమ్. అండ్ ఈ క్వాలిటీ ఆఫ్ ద గేమ్ ఎప్పుడైతే డిక్లైన్ అవుతుందో అదర్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో దట్ ఈ హైప్ అనేది అలాగే ఉండాలి, అదే జరుగుతుంది. చాలామంది ఏమన్నారు హైప్ లేదు మ్యాచ్కి అన్నారు. ఎందుకు లేదు హైప్? వ్యూవర్షిప్ చూడండి, ఒక నెక్స్ట్ వీక్ వస్తుంది వ్యూవర్షిప్ డేటా, క్లియర్గా హైప్ ఎంతవరకు ఉందో, టీవీలో ఎంతమంది చూసారో తెలుస్తుంది. ఈ బైకాట్ బ్యాచ్ అంతా కూడా మ్యాచ్ చూసిన వాళ్ళే. తర్వాత టికెట్స్ ఆర్ ఆర్గనైజర్స్ థింగ్స్. అండ్ అలాగే అవన్నీ కూడా వాళ్ళు సెటప్ చేసుకునే విధానంలో ఎంతమంది ఫిల్ అయ్యారో తెలుస్తుంది. దానికి మ్యాచ్కి ఎటువంటి సంబంధం లేదు. బట్ స్టిల్ పీపుల్ హ్యావ్ కమ్, చాలామంది వచ్చారు ఆ మ్యాచ్కి, ఎక్కువ మందే వచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇటువంటి మ్యాచ్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఆర్గనైజర్స్కి, బ్రాడ్కాస్టర్స్కి ముందే సేల్స్ అగ్రిమెంట్స్ అయిపోతాయి. సో ఇక్కడ మ్యాచ్ చూడక మనం బైకాట్ చేస్తే వాళ్ళు డబ్బులు రావు అని సొల్లు. మ్యాచ్ క్వాలిటీ తగ్గుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఆ మ్యాచ్కి అంత పాస్ ఉండదు. బట్ స్టిల్ వెన్ ఇండియా ఇస్ ప్లేయింగ్ దే స్టిల్ డూయింగ్ గుడ్ బిజినెస్, అది అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఈ మ్యాచ్
వల్ల ఇండియాకి ఏదో హాని జరిగిపోయింది, ఇండియా అనవసరంగా ఆడేసింది, అసలు ఆడకుండా ఉండాలి, మన సెంటిమెంట్స్ ఏంటి, వీటి ఈ మాటలకి ఎక్కడ కూడా తావులేదు నా దృష్టిలో. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, దే కమ్ ఫ్రమ్ ఎమోషన్స్ మనం ఎప్పుడు కూడా లాజిక్తో మాట్లాడలేం. సో వదిలేద్దాం, దేర్ ఎమోషన్స్ ఆర్ దేర్ ఎమోషన్స్. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ డబుల్ స్టాండర్డ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హ్యాండ్ షేక్ చేద్దాం అనుకున్నాం, వాళ్ళు తలుపేస్తారు, అందుకే మేము వెళ్ళిపోయాం, అందుకే మా వాడిని ప్రజెంటేషన్ పంపిలా. మరి షాహిన్ షా అఫ్రిది వచ్చి అవార్డు ఎందుకు కలెక్ట్ చేసుకున్నాడు? ఇది ఎవరు మాట్లాడరు. యాండీ పైక్రాఫ్ట్ మాకు వద్దు నెక్స్ట్ మ్యాచ్ రెఫరీలో, ఇది చాలా చాలా దారుణంగా ఉంది, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇండియాకి ఫేవర్గా నిర్వహిస్తూ ఉన్నాడు. ఏసీసీ డైరెక్టర్ ఎవరు? పాకిస్తాన్ వాడు. తలుచుకుంటే మార్చుకోవచ్చు కదా, అది చేత కాదు మళ్ళీ, ఎందుకంటే దీర్ ఈజ్ నో మెరిట్ ఇన్ దట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ హ్యాండ్ షేక్ రూల్లోనే లేదు. ఏం మాట్లాడతారు వెళ్ళి అక్కడ మ్యాచ్ రెఫరీ దగ్గర, మ్యాచ్ ఆఫీషియల్స్ దగ్గర, టోర్నమెంట్ డైరెక్టర్స్ దగ్గర, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ దగ్గర, ఇండియన్ క్యాప్టెన్ మాకు హ్యాండ్ షేక్ చేయలేదు, అందుకే మాకు మ్యాచ్ రెఫరీని మార్చాలి, మ్యాచ్ రెఫరీ సరిగ్గా నిర్వహించలేదు తన పని అంటే దొబ్బే అంటారు సింపుల్గా. ఇంగ్లీష్లో అంటారు, తెలుసుగా ఏ పదం వాడతారు, అదే పదం వాడతారు. అప్పీల్ కూడా చేశారు, అప్పీల్ రిజెక్ట్ కూడా చేశారు, అయిపోతే అవతల పోండి అన్నారు. రెండో పాయింట్, మా క్యాప్టెన్ అందుకే రాలేదని చెప్పడం అని, అంతకన్నా పెద్ద హిపోక్రసీ ఇంకోటి ఉండదు. మీ షాహిన్ షా అఫ్రిది ఎందుకు వెళ్ళాడు అవార్డు కలెక్ట్ చేసుకోవడానికి, 4 సిక్స్లు కొట్టాడని. సంజయ్ మాంజరేకర్ హోస్ట్ చేస్తున్నాడు, వీఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ టాకింగ్ టు అవర్ ఇండియన్ ప్రెజెంటర్ అని చెప్పేసి మాట్లాడారు, ఎస్పెషల్లీ మంజరేకర్ గురించి. మంజరేకర్ కొంచెం డ్రిల్ చేస్తాడు, టాస్లో వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ లేదు, ఇంకా తప్పదు, రవిశాస్త్రి ఎటువంటి మ్యాచ్లకు రవిశాస్త్రి చేస్తాడు. సో ఎక్కడో అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. ప్రజెంటేషన్లో మేము రామని చెప్పి ఏదో డైలాగులు కొట్టారు, దానికి కారణం ఇదని చూపిస్తూ ఉన్నారు. ఈ సొల్లు వాగుడే వాగకూడదు, ముందు రూల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎవ్రీ టోర్నమెంట్కి టోర్నమెంట్ ఆర్గనైజర్స్ కానీ లేదా బ్రాడ్కాస్ట్ టీమ్ కానీ ప్రొడక్షన్ టీమ్ కానీ చెప్తారు, ఎప్పుడెప్పుడు మేము ఎవరినైతే అడుగుతామో ఆ ప్లేయర్లు అవైలబిలిటీలో ఉండేట్టుగా చూసుకోండి అని చెప్తారు. మీడియా మేనేజర్స్కి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. ఆ మీడియా మేనేజర్ తీసుకురాగలుగుతాడా, ఎంతసేపు ఇవ్వగలుగుతాడు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్. బట్ క్యాప్టెన్ ఎప్పుడెప్పుడైతే అవసరమో అప్పుడప్పుడు అతను ఉండాల్సిన బాధ్యత ఉంది క్యాప్టెన్కి. అతను మాట్లాడగలిగినా మాట్లాడలేకపోయినా, ఏం జరిగినా ఏం జరగలేకపోయినా కూడా క్యాప్టెన్ విల్ హ్యావ్ టు స్టాండ్. రాలా ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ కనుక ఇండియానే వచ్చి చూడండి మేము వాళ్ళు రాను కూడా రావట్లేదు, లుక్ ఎట్ దేర్ స్పిరిట్ ఆఫ్ ది గేమ్, ఇండియా కనుక రిపోర్ట్ ఫైల్ చేసింది అనుకోండి, సస్పెన్షన్లు వస్తాయి పాకిస్తాన్ టీంకి. రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. వీళ్ళు మ్యాచ్ ఓడిపోయి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆడలేక అదే అంటారు కదా, ఓడలేక మధ్యలో తెరువు అని, లేదా ఇంకేదో లేక మంగళవారం అని, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు యూఏఈతో మ్యాచ్ గెలిస్తే మళ్ళీ నెక్స్ట్ సండే పాకిస్తాన్తో మళ్ళీ ఇండియాతో మళ్ళీ ఆడాలి వాళ్ళు, మళ్ళీ ఇలాంటి రిజల్టే వస్తుంది అక్కడ కూడా. ఇప్పుడు ఇంకా గట్టిగా ఎమోషనల్ అయిపోయి వాళ్ళు ఇట్లాంటి మాట్లాడతారు, వాళ్ళు అట్లాంటి మాట్లాడతారు, మేము కూడా చూపిస్తాం, మేము కూడా కానిచ్చేస్తాం, అది ఇది ఇది అది అంటే ఏదో ఆలోచనలు వస్తారు, అక్కడికి వెళ్ళి తుస్సుమంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ వాళ్ళ కంట్రీలో ఉన్న అనలిస్టులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చెప్తారు, దరిద్రంగా ఆడారని చెప్పలేరుగా, క్వాలిటీ పోయిందని చెప్పలేరుగా, ఇబ్బంది పడ్డారని చెప్పలేరుగా. ఇంక ఇట్లాంటి వాటి మీద ఫోకస్ అంతా డైవర్ట్ చేస్తుంటారు. దే ఆర్ హార్డ్ కోర్ లూజర్స్ వాళ్ళు. పాకిస్తాన్ క్రికెట్ టీం వాళ్ళు చాలా పెద్ద డైవర్షన్ టాక్టిక్స్ అనేవి వాడుతూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైందంటే కొంతమంది డీసెంట్ షోస్ చేసేవాళ్ళు కూడా ఇటువంటి వాటికి రిసార్ట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. బికాస్ ఏం జరిగింది అంతా అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఈ హ్యాండ్ షేక్ డ్రామా గురించి మన వాళ్ళు హ్యాండ్ షేక్ చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. మన వాళ్ళు హ్యాండ్ షేక్ చేసి ఉండాల్సింది. గేమ్ ఆడినప్పుడు హ్యాండ్ షేక్ చేయకుండా ఉండేందుకు అవసరం ఏంటి? రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి బస్ దీంట్లో. బైకాట్ అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎమోషన్ మారిపోయి హ్యాండ్ షేక్ చేయలేదు, మన వాళ్ళు మంచి బుద్ధి చెప్పారని మాట్లాడుతున్నారు. సో ఈ ఇమోషన్స్ అన్నీ కూడా చాలా చాలా వోలటైల్గా ఉంటాయి, చాలా చాలా తొందరగా మారిపోతూ ఉంటాయి. బీసీసీఐ వాంటెడ్ టు మేక్ థింగ్స్ వెరీ క్లియర్ దట్ మేమేమి పాకిస్తాన్తో మ్యాచ్ పెట్టుకోవాలని చెప్పేసి మాకు దొరదలేదు, సరదా లేదు, మల్టీనేషనల్ టోర్నమెంట్ ఇది, గవర్నమెంట్ చెప్పింది మేము ఆడుతున్నాం అని ఒక స్టేట్మెంట్ బీసీసీఐ వాంటెడ్ టు గివ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ ఎప్పుడైనా జరగచ్చు. నేను లాస్ట్ మ్యాచ్లో కూడా చెప్పాను దట్ సూర్యకుమార్ యాదవ్కి ఫుల్ టైం క్యాప్టెన్ అయిన తర్వాత ఇలాంటి ఒక మాట చెప్పే అవకాశం రాలా, ఇప్పుడు వచ్చింది చెప్పాడు. పాకిస్తాన్ వాళ్ళు గెలిచుంటే వాళ్ళు కూడా అనేవాళ్ళేమో ఇదే మాట, డెఫినెట్లీ అనేవాళ్ళేమో. పాకిస్తాన్ గెలిచుంటే డెఫినెట్లీ వాళ్ళు కూడా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు విచ్ వుడ్ హ్యావ్ హర్ట్ us. అండ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి గెలిచేంత బొమ్మలు లేవు, అందుకే వాళ్ళు అనలేరు. వాళ్ళు ఎక్కడా గెలవలేరు, ఇక్కడ గెలవలేరు. సో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సో నేను మై స్టాన్స్ ఇస్ వెరీ క్లియర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద రూల్ బుక్, మీ కంపల్షన్స్ ఏమీ లేవు, చేయాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే గేమ్ ఆడుతున్నాం కాబట్టి లెట్స్ ఆల్ స్టిక్ టు దట్ అనే ఒక ఆలోచనతో వచ్చిన హ్యాండ్ షేక్ ఆనవాయితీని
ఎవరైతే మనతో మంచి రిలేషన్స్ ఉన్నాయో వాళ్ళతో హ్యాండ్ షేక్ చేసుకోవచ్చు. ఇక్కడ సమస్యలు చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి బీసీసీఐ వాంటెడ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ కాబట్టి వాళ్ళు హ్యాండ్ షేక్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ దేర్ ప్రెరగేటివ్, అంటే వాళ్ళు చేయాల్సిన ఆవశ్యకత లేనప్పుడు దాని మీద శిక్షలు కానీ, దాని మీద కంప్లైంట్లు కానీ, దాని మీద ఈ ద్వంద్వ వైఖరో లేదా ఈ మిక్స్డ్ ఒపీనియన్సో మేక్స్ నో డిఫరెన్స్. నెక్స్ట్ సండే మళ్ళీ ఒకవేళ యూఏఈ మీద గెలిస్తే, ఎందుకంటే మనం మాట్లాడుకునేదే కదా, పాకిస్తాన్ కష్టం. అయినా వాళ్ళ హ్యాండ్ షేక్ గురించి మాట్లాడితే చాలా విడ్డూరంగా, చాలా సరదాగా అనిపిస్తుంది. ఇద్దరు పాకిస్తాన్ ప్లేయర్ల మధ్యలో ఉంటే వాళ్ళే నువ్వు పట్టుకొని క్యాచ్ వదిలేసే బ్యాచ్ వాళ్ళ హ్యాండ్ షేక్ గురించి ఏం మాట్లాడతారు. ఎనీవే, సో అది మ్యాటర్.